అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. రోహిణి నక్షత్ర ఆదిదేవుడు నక్షత్ర దేవుడు బ్రహ్మ. రోహిణి నక్షత్ర ఆదిదేవుడు శుక్రుడు. అయితే ఈ రోహిణి నక్షత్రం అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచే చాలా జోవియల్ నేచర్తో చాలా హాస్యప్రియులుగా ఉంటుంటారు. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి రిస్క్ అయినా చేస్తారు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జనరల్గా వాళ్ళ మేనమావల పట్ల, మేనమావ గారి పట్ల కాస్త కోపం అలాగా ఉంటుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 28 నుంచి 32 ఏళ్ళ వయసు మధ్యలో కొన్ని కష్టాలకు గురవుతారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం లైఫ్ సాగుతుంది. రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు చేతికి అందుతుంది. ఎటువంటి డబ్బుకు లోటు ఉండదు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కానీ మ్యారేజ్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఇతరులకి సలహాలు ఇస్తుంటారు, సలహాలు తీసుకుంటుంటారు. అంతేకాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా కఠిన వైఖరి అవలంబిస్తారు. అదేవిధంగా ఇతరులను పొగుడతారు. అదేవిధంగా ఇతరుల దగ్గర కఠినంగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, లేకపోతే మంచి బిజినెసెస్, ఈ బట్టల షాపులు లాంటి వ్యాపారాలలో వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు జనరల్ సర్వీసెస్ మీన్స్ కొన్ని గవర్నమెంట్ జనరల్ సర్వీసెస్లో కూడా రోహిణి నక్షత్ర జాతకులు ఉంటుంటారు. అదేవిధంగా వీళ్ళు ఖచ్చితంగా స్విమ్మింగ్ని, ఈతని ఇష్టపడుతుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు మాట చాలా మంచిగా ఉంటుంది. ఇతరులు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా తనకంటూ ఒక గుర్తింపు ఉండేటట్టు చేస్తుంటారు. వీళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. మీ నున్న ఫణి.